కొంతమంది క్లినిక్ వచ్చి నేను బాగా తింటున్నానండి, ఐరన్ రిచ్ ఫుడ్స్ తింటున్నానండి, కానీ నాకు హిమోగ్లోబిన్ పెరగట్లేదు, ఎందుకై ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. సో ఎందుకు అయ్యి ఉంటుందని మనం కూడా వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు, ఐరన్ వేసుకున్నప్పుడు ఏమన్నా మిల్క్ ప్రొడక్ట్స్ అని తింటున్నారా, కర్డ్ అవి తిన్న తర్వాత ఏమన్నా తింటున్నారా, లేకపోతే ఏమన్నా కాల్షియంతో కలిపి వేసుకుంటున్నారా, అవి కూడా మనం అడగాలన్నమాట. ఒక్కోసారి యాంటాసిడ్స్ వేసుకుంటారు కొంతమంది గ్యాస్ట్రైటిస్ ఉన్నప్పుడు, ఆ యాంటాసిడ్స్ తర్వాత వెంటనే వేసుకుంటున్నారా, అవి కూడా అడగాలన్నమాట. తర్వాత కాఫీ, కెఫీన్ అవి ఏమైనా తీసుకుంటున్నారా, కెఫీన్ ఉన్న అవి తీసుకున్నప్పుడు కూడా అబ్జార్ప్షన్ రేట్ తగ్గుతుంది అనమాట, కెఫీన్ తగ్గిస్తుంది. సో ఇవన్నీ అడిగి కనుక్కుని అవన్నీ కనుక వీటిల్లో ఏదన్నా ఉంటే కనుక మనం అవన్నీ కరెక్ట్ చేయాలి. కాల్షియం డిఫరెంట్గా వేసుకోవాలి, ఐరన్ డిఫరెంట్గా వేసుకోవాలని చెప్పాలి, యాంటాసిడ్స్ వేసుకోకూడదని చెప్పాలి ఐరన్తో పాటు, అట్లా అన్నీ చెప్పాలి. తర్వాత ఇంకా కావాలంటే అబ్జార్ప్షన్ రేట్ పెంచుకోవాలంటే హిమోగ్లోబిన్ని లెమన్ జ్యూస్ తాగొచ్చు. వైటమిన్ సి ఇంక్రీజ్ చేస్తుంది అబ్జార్ప్షన్ రేట్ని, వైటమిన్ సి హెల్ప్ చేస్తుంది అనమాట ఐరన్ హిమోగ్లోబిన్ ఇంక్రీజ్ చేయడం కోసం. సో ఇట్లా కూడా మనం అడ్వైస్ ఇవ్వచ్చు వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ.